బాబులకే బాబు, బాబులకే బాబు. పులికి ఆకలి మీద ఉంది, కరెక్ట్ మేక దొరికింది. సూపర్, కంటి చూపిస్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జిందాబాద్. అందరూ ఒక ఆకలితో ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తుందా అన్న సినిమా అని. అన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా. నెక్స్ట్ పులికి ఆకలి మీద ఉంది, కరెక్ట్ మేక దొరికింది. ఇప్పుడు వస్తాడు, రప్ప రప్పలు ఆడిస్తాడు అన్న. రప్ప రప్ప అర్థమైందిరా అన్న. పాన్ ఇండియా రికార్డులన్నీ బ్రేక్. ఒకే ఒక్క సినిమా హరిహర వీరమ్మల్లో మామూలుగా ఉండదు, రికార్డులు కిరాకుంటాయి అన్న. ఫైటింగ్ సీన్ మామూలు కాదన్న, ఒక రేంజ్ లో ఉంది అసలు. మరి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ఉంది అక్కడ. ఓజీ కన్నా ముందే చాలా పెద్ద హిట్ అవుతుంది. పులితో షార్ట్స్ కాదు అసలు, మీరు విజువల్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. కంపల్సరీ ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. చాలా చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా బాగుంది భయ్య, చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఏదో సినిమా ట్రైలర్ చూసి బాగుంది అట్లా కాదు కానీ చాలా ప్రామిసింగ్ గా తీశారు, చాలా బాగా తీశారు. కళ్యాణ్ గారు విశ్వరూపం ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పుడు చూస్తారు. అదే అదే చూడాలా, మీరు ట్రైలర్ మీద చూడాలి. చాలా బాగుంది స్క్రీన్ అన్న, చాలా చాలా బాగుంది. 5 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నుంచి వచ్చింది సినిమా. మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్సలెంట్. అసలు ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, అద్భుతం అనమాట. హరిహర వీరమల్లు ఈసారి గ్రాండ్ గా హిట్ కొట్టబోతుంది. అందరూ ప్రచారంలో కూడా పాల్గొన్నారు కదా, అంతకుముందు పిఠాపురంలో కూడా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న సినిమా, ఎలా అనిపించింది మీకు? అసలు గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజలు ఫ్యాన్స్కి ఎప్పుడు ఇది లేదు. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా ర్యాంపే, రచ్చ రంబోలు అనమాట. మొత్తం ఇండస్ట్రీ రికార్డులన్నీ బదలైపోతాయి బ్రో. అవి ఇంపాక్ట్లు ఏముండవు అన్న. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తుందండి, అందరు అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు. మామూలుగా కాదన్న, ఎక్సలెంట్. అసలు యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయినాయి. అసలు ఆ ఫైట్లు కానీ చాలా. పులితో ఆడుకుంటున్నట్టున్నాడు సరదాగా. పులికి అసలు లాస్ట్లో ఒక చిన్న షాట్ ఉంది, అవన్నీ ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ ఎలాగన్నా సినిమా అన్న. బల్లూన్ షాట్స్ అన్న, బల్లాలు వస్తుంటే ఈయన కర్ర తిప్పుకుంటూ ఉంటాడు కదా, ఎక్సలెంట్ అసలు. అదే చాలా మంది అదే అదే రియల్ లైఫ్ కూడా సింక్ అయింది అనమాట. ఏమన్నా ఆ జనాలు ఇదిలో నేను సరిగ్గా వినలేదు అసలు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన మళ్ళీ యూట్యూబ్ లో పెట్టించి వస్తాను క్లారిటీగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ట్రైలర్ బాగుంది, ట్రైలర్ అయితే బాగుంది. సినిమా ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ ఎక్స్పెక్టెడ్ రేంజ్లోనే ఉంది, బట్ డైరెక్టర్ మారాడు, సో టేకింగ్ వైజ్ మారుతుంది అనుకున్నా. బట్ లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా అనుకున్నాడో అలాగే తీసాడని అనిపించింది. సో మరి ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది అనేది వెయిట్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్. సో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అండ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. రావాలని చాలామంది కోరుకున్నారు, బట్ రావద్దని మీరు అంటున్నారని. మీరు ఎవరనేది అందరికీ తెలుసు, ఎవరు రావద్దు అనుకుంటున్నారని. సో డైలాగ్స్ చాలా బాగున్నాయి, అంటే పొలిటికల్గా టచ్ ఇస్తూనే ఒక హిస్టారికల్ డ్రామాని చాలా బాగా చూపించారు అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ షార్ట్స్, ఆ కట్ షార్ట్స్ ఎలా ఉన్నాయి అంటే ఎంట్రీ సీన్స్ లా కొన్ని చూపించారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, అదే చెప్తున్నా కదా. అంటే జ్యోతికృష్ణ గారి డైరెక్షన్ అయినా లేకపోతే వేరే వాళ్ళు ఎవరిని తీసి ఆయన పేరు వేసారా అన్న డౌట్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అయితే బీజిఎం పీక్స్, థియేటర్లో అదిరిపోతుంది. ఇంకా అసలు బొబ్బిలి కాదు, బెబ్బులు గర్జించబోతుంది, ఖచ్చితంగా గర్జిస్తుంది అన్న. ఎందుకంటే వైపు కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, జనాలకు కూడా డేట్లు మార్చి వచ్చే కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి. ఎప్పుడైతే నీకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయో రీచ్ పెరుగుతూ ఉంటుంది. సో ఏమాత్రం సినిమా కొంచెం ఒక మోస్తరుగా బాగున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళు చేసే విధ్వంసం మనం చెప్పక్కర్లేదు. సో అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రండి, బ్లాక్ బస్టర్ చేసి వెళ్ళండి. మాస్ అంతే, ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్ నుంచి. ఆ స్వాట్ తిప్పడం కానీ మామూలుగా చేయలేదు, విజువల్స్ ఇచ్చి పడేసాడు అంతే. ఆ ఏజ్లో కూడా ఆయన అలా చేస్తున్నారంటే, ఒకవైపు పాలిటిక్స్ ఇంకోవైపు మూవీస్ అంటే మామూలుగా లేదు. చూస్తారు జూలై 24 డిలే అయినా సరే ఆ కడుపు ఇప్పుడు మాకంతా కడుపు నిండిపోయింది ఆ ట్రైలర్తో. సినిమా చూస్తాం, ఫుల్ మిస్ అంతే. దమ్ బిర్యానీ అంతే జూలై 24. సూపర్, కంటి చూపిస్తాం. సూపర్ ఉందన్నా ట్రైలర్ మొత్తం
సూపర్ కల్ట్ చూస్తాయి సారి కల్ట్ చూపిస్తారు ఖచ్చితంగా మామూలుగా సూపర్ కాదు, నేను రాకూడదని కోరుకుంటున్నారనేది ఒక డైలాగ్ అవుతుంది. చాలా బాగుంది. కళ్యాణ్ గారి లుక్ సూపర్ ఉంది, అద్భుతంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత బాగుంటుందని. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నారు. చాలా పెద్ద హిట్ అవుతుంది. కాదు డైలాగ్ ఏంటి, కొంతమంది నేను రాకూడదని కోరుకుంటున్నారని ఏదో అది ఏం లేదన్న, అలాంటిది ఏం లేదు. అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. జై పవర్ స్టార్. బాగుందన్న. ఏంటంటే visuals కానీ అవన్నీ ఎలా అనిపించాయి? ఫైట్ సీన్స్ అవన్నీ ఫైట్లు సూపర్. పవన్ కళ్యాణ్ గారిని ఇంత ముందు ఎప్పుడు చూడలేని సినిమా. అన్న పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా కదా, ఎలా ఉంది మరి? ఫస్ట్ పాన్ ఇండియా దద్దరిల్లిపోద్ది. ఫస్ట్ పాన్ ఇండియా కదా దద్దరిల్లిపోద్ది. 100 కోట్స్ ఏర్లేరు అన్నారు కదా, ఈ సినిమాతో చూపిస్తారు. జూలై 24 పవన్ కళ్యాణ్ లోడింగ్. లోడింగ్ సూపర్ లోడింగ్. చాలా రోజుల తర్వాత అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ ఫిలిం కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ ఫిలిం కదా, పాన్ ఇండియా మూవీ కదా, సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. మామూలుగా కదన్నా, లుక్ సూపర్ అన్న. అన్న హరిహర వేరే సినిమా మీద ఉన్న నెగిటివ్ మొత్తం పోద్దా ఈసారి ఈ ట్రైలర్? ఆబ్వియస్లీ పోద్ది. చాలా మంది ట్రోల్ చేశారు కదా, బయ్యర్లని అదని ఇదని. అన్న కుక్కలో మన రోడ్డు మీద వెళ్తే కుక్కలు 4 మురితాయి అన్న. మనం పట్టించుకుంటామా? మనం పని మనం చేసుకుంటూ వెళ్తేనే ఎదరికి ఎదుగుతాం, ఎవరి గోళ పట్టించుకోకుండా. బాబులకే బాబు బాబులకే బాబు. సో ఫస్ట్ ఏంటంటే నెగిటివ్లో చెప్తున్నా, అంటే లైక్ పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు పడుగు అంటారు కదా. ఈ సినిమాతో ఖచ్చితంగా ఏ ఒక్కడైనా అంటే వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా అన్నయ్యకి ఫ్యాన్స్ అవుతారు ఈ సినిమాతో చెప్తున్నా. ఇంకొకటి ఏదో బయర్లో లేట్ అయింది లేకుంటే బాక్స్ ఆఫీస్ అయింది అది కాదు, అన్నయ్య వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలే, రికార్డు బ్రేక్, హరిహర వీరమలతో రికార్డు బ్రేక్ అంతే. తెలుసు కదన్న, అన్నయ్య జస్ట్ వాకింగ్ స్టైల్ చాలు, వేరే అంతే అది. ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్ వల్ల ఆగిపోయింది అంతే, కానీ ఈ బయర్లు లేదంటే ఇంకేదో ఏదో ఒత్తిడి వల్ల కాదు, గ్రాఫిక్స్ వల్ల ఆగిపోయింది అంతే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా డిప్యూటీ సీఎం కనుక ఫస్ట్ సినిమా, దీంతో చరిత్ర సృష్టిస్తున్నాం ఓజితో, ఇక అంతే. అది థియేటర్లు బంద్ అన్నారు కదా, జూలై 24 మరి ఎలా ఉండబోతుంది? ఈసారి పక్కా కొడుతున్నాం, వస్తున్నాం అంతే. ఇక మళ్ళీ తేడా లేదు, ఇక ఆడడానికి లేదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అన్ని సినిమాలకి టైం కేటాయిస్తూ సినిమా. అవును, ఆల్రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో ఉన్నాడు అన్నయ్య, అవుతుంది కూడా. ఏంటి ఇదా అదా అంటే యాక్చువల్లీ దీనికి దానికి అది ఏమంటారు పోలిక పెట్టకండి, ఎందుకంటే ఏ సినిమాకి ఆ సినిమే, సో అలా ఉంటుంది అన్నట్టు. ఖచ్చితంగా వస్తాయి భయ్య, చెప్తున్నా కదా, మినిమం 500 crores పక్క, ఈజీగా చెప్తున్నా, పక్క. అది చూడగానే అంటే లుక్స్ కానీ అవన్నీ ఫైటింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది మూవీ అయితే పక్క. పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మొట్టమొదటి పవన్ ఇండియా మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి, దద్దరిల్లిపోయింది, మామూలుగా ఉంది. బాక్స్ ఆఫ్ బద్దలు ఈసారి, అంటే వేరే హీరో రికార్డులు కూడా అన్ని రికార్డులు బద్దలైపోతాయి ఈ సినిమాతో. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారికి, అందుకే చెబుతున్నాను, ఈ సినిమాతో అన్ని రికార్డులు ఆల్ టైమ్ రికార్డులు అన్నీ బద్దలైపోతాయి. సూపర్, అసలు ఎక్సలెంట్. అసలు పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా హిందూ ధర్మం కోసం పోరాడతారు, సినిమాలో కూడా అదే రకంగా చూపించారు, మరి ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ లెవెల్ అన్న, ఇంకా నెక్స్ట్ లెవెలేక, అదైతే మేము మాటల్లో చెప్పలేం కానీ నెక్స్ట్ లెవెలేక. బాగుందన్న, సూపర్. చాలా రోజుల తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ట్రైలర్. అవును అవును, చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి ఇంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. అంత ఎగ్జైట్మెంట్ చాలా రెట్టింపుగా ఉంది, చాలా చాలా సూపర్గా ఉంది. 3 గంటల సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు 3 నిమిషాలు ట్రైలర్ చూసి 13 సార్లు పోస్ట్పోన్ అయింది అది ఇదని ట్రోల్ చేస్తారన్న. ఆ ట్రోల్కి ఇంకా 100 ట్రోల్స్ చేయొచ్చు. అది లోపలికి వచ్చి చూస్తే ఆ ట్రోల్స్ అన్నిటికీ సమాధానం ఫ్యాన్స్ చెప్పారు. అన్నీ కూడా ఆ ట్రోల్స్కి 13కి 11తో ట్రోల్ చెప్పారు, 11కి 13తో కూడా ట్రోల్ చెప్పొచ్చు. అంతకు మించి మాట్లాడారు. థ్యాంక్ యూ. ఒకసారి రిలీజ్ రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ యుఫోరియా ఎలా ఉండబోతుంది? రిలీజ్ రోజు కలెక్షన్స్ అనేవి రిలీజ్ రోజు చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు అన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇది మెయిన్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సనాతన ధర్మం, దీని రిలేటెడ్ మన హిస్టరీ అంతా ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్పేటట్టుగా సినిమా ఉండబోతుంది. ట్రైలర్ చాలా చాలా హైలైట్ అన్న. దిగిన తర్వాత రికార్డులు ఉండవు, అన్నీ కొట్టుకుపోతాయి. పోస్టర్ పవన్ కళ్యాణ్ బాబు వచ్చిన తర్వాత రికార్డులు ఏముండవు, అన్నీ కొట్టుకుపోతాయి. చించేశారు కుదరా బందీ. జై మాస్టర్, జై మాస్టర్. డైరెక్టర్ ఇచ్చి మానేసిండు, ఓన్లీ పవర్ స్టార్. పవర్ స్టార్ మొత్తం రికార్డులు ఏముండవు. ట్రైలర్ ఏంటి భయ్య, మొత్తం సింపేశారు ట్రైలర్. ఏముండవు, హరిహర